ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచిన వెంటనే మరి దేవుని ప్రార్థన చేసుకుంటూ ఈ వాగ్దానం వింటున్నారని నమ్ముతున్నాను. ఈరోజు వాగ్దానం విందాం. 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయం 9వ వచనము. దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనులు ప్రత్యుత్తరం ఇచ్చెను. మన ప్రభువు ఉత్తముడు, మన ప్రభువు ఉన్నతమైన వాడు. ఆయన ఖచ్చితంగా ఉన్నతమైనవి మనకి దయచేస్తూ ఉంటాడు. ఈ దైవజనుడు చెప్తా ఉంటున్నాడు, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వగల సమర్థుడు మన ప్రభు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఏది ఇచ్చినా ధారాళంగా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సర్వలోకాన్ని ఏలే రాజు, సర్వము ఆయన కింద ఉంది. కాబట్టి ఆయనను అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగల సమర్థుడు. అంతేకాదు, ఎన్నోసార్లు దేవుడు అన్నాడు, దీనికంటే ఎక్కువ నేను చేయగలుగుతానని. కాబట్టి నీ విషయంలో కూడా నువ్వు అడిగే దానికంటే ఎక్కువ దేవుడు చేయగలుగుతాడు. కానీ కొన్నిసార్లు ఆ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము ఎంత తక్కువ చేసి అడుగుతామో, ఇది దేవుడు చేయలేడేమో అనుకొని మనం వెళ్తూ ఉంటాం. కానీ మన ప్రభువు చాలా ఉన్నతమైన వాడు, శక్తి కలిగిన వాడు. ఒక చిన్న కథ విన్నాను నేను. అలెగ్జాండర్ ద గ్రేట్ కాలంలో ఆయన దగ్గర పనిచేస్తున్న తత్వవేత్త, ఫిలాసఫరు మరి చాలా పేదవాడు. ఒకసారి చాలా భయంకరమైన ఆర్థిక సమస్య వచ్చినప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ మరి రాజు కాకపోతే ఇంకెవరిని అడుగుతాను, నేను ఇంతవరకు ఆయన కింద నేను పనిచేస్తున్నాను కదా, నేను ఎవరిని అడుగుని రాజునే అడుగుతానని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా డబ్బు కావాలి, నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయవాలని అడుగుతాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ తత్వవేత్తకి చెప్తా ఉంటాడు, సరే నీకేం కావాలో ఖజానాదారుడి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో అడుగు, అతను ఇస్తాడని చెప్తాడు. ఖజానాదారుడి దగ్గరికి వెళ్ళి నాకు 10,000 పౌండ్లు కావాలని చెప్తాడు. అంటే చాలా ఎక్కువ మోతాదు మీద ధనాన్ని అడుగుతాడు. అప్పుడు ఆ ఖజానాదారుడు నిరాకరించి రాజు దగ్గరికి వెళ్ళి, మీరు ఈయనకి ఏది కావాలంటే అది ఇవ్వమని చెప్పారా, మరి ఈయన మామూలుగా అడగట్లేదు, చాలా ఎక్కువ అడుగుతున్నాడు, మరి ఇవ్వమంటారా అని అడుగుతాడు. అప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ కొద్దిసేపు ఆలోచన చేసిన తర్వాత ఆయన ఖజానాదారుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఆయన ఎంత అడుగుతాడో 10,000 పౌండ్లు అడిగాడా, అది ఇచ్చేసాయి అని చెప్తాడు. అప్పుడు ఈ ఖజానాదారుడు చాలా కోపగించుకున్నాడు. ఏం రాజా, ఎవరు పడితే వాళ్ళు నీ దగ్గరకు వచ్చేసి ఏదైనా అడిగితే నువ్వు ఇచ్చేస్తావా, ఎంత అడిగితే అంత ఇచ్చేస్తావా అంటే, ఈ తత్వవేదకి నా గురించి బాగా తెలుసు, నేను ఉన్నతంగా ఇస్తానని తెలుసు, అందుకే ఆ స్వభావంతో అడిగి ఉన్నాడు. నా రాజు నాకు తక్కువ చేయడని చెప్పి విశ్వాసంతో నా దగ్గరకు వచ్చాడు. ఇంకా చెప్పాలంటే నా విలువని కాపాడాడు. రాజు ఇంతగా ఒకరికి దానం చేయగలుగుతాడు అనే విలువని కాపాడాడు. కాబట్టి ఆయన అడిగింది చేయాలని. నిజమే, మన ప్రభు కూడా మరి మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడంట. మరి ఈ రాజు అయితే అడిగినట్టు ఇచ్చాడేమో, కానీ ప్రభు మీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో చిన్నవో చీప్గా కాదు, మన దగ్గర ఒక సీఎం దగ్గర, పిఎం దగ్గర, రూలర్స్, మన గొప్ప నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న విషయాలు మనం అడగం కదా, మరి పెద్ద సమస్యలు తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. దేవుని సన్నిధిలో కూడా నీకు ఏది కావాలో అడుగు, దానికంటే ఎక్కువ దేవుడు చేయగల సమర్థుడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మేము అడిగే వాటికంటే ఎక్కువ ఇస్తామని వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభా. కానీ అడగడానికి మేము నాయన ప్రభా ఇబ్బంది పాలవుతున్నాం. కానీ నిజమైన విశ్వాసులనైనా అయ్యా నీ యొద్ద నుండి నాయన అసాధ్యమైన అడుగుతారు నాయన. ఈరోజు మేము అసాధ్యమైన అయ్యా అడుగుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ ఇస్తావని నమ్ముచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రేస్లో నుండి ఈ వాగ్దానము దేవుడు మీతో మాట్లాడారు కదా. సో ఈరోజు ఈ వాగ్దానం మాట్లాడితే కింద కమెంట్లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ ఆస్క్ గ్రేట్ గాడ్ గ్రేట్ థింగ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్.